ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 15 గురువారం. నేటి మన ధ్యాన లేఖనాలు. మొదటిగా యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. రెండో లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. వ్యాఖ్యానాంశం దేవుడు శుద్ధీకరించును. వ్యాఖ్యానాంశం దేవుడు శుద్ధీకరించును. వ్యాఖ్యానం: దేవుని గురించి యోబు కలిగి ఉన్న అభిప్రాయాన్నే ఇప్పటికీ అనేకులు కలిగి ఉన్నారు. ఎట్లనగా, దేవుడు సర్వశక్తిమంతుడయ్యుండి ఎవరినీ లెక్క చేయక తన ఇష్టానుసారముగా కార్యములు జరిగిస్తాడని, ఆయన మార్గములు మనకు అర్థం కావు అని యోబు తలంచినట్లే అనేకులు దేవుని గురించి భావిస్తారు. మానవుడు గాలికి ఇటు అటు కొట్టుకొని పోవు ఆకువలే ఉండి సంపూర్ణముగా దేవుని కనికరం మీద ఆధారపడి ఉన్నాడని అనేకులు భావిస్తారు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం చదవండి. గనుక దేవుడు చేసే దాడి నుండి మనుష్యుడు తనను తాను కాపాడుకోవాలని అతడు తలంచాడు. తూర్పు దేశముల మతములన్నిటిలో ఇట్టి కర్మవాదమే కనబడుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తన సార్వభౌమాధికారమును బట్టి కార్యములు జరిగించునను విషయము ఎంతో వాస్తవము. మనుష్యుడు బలహీనుడయ్యుండి ఆయన మీద ఆధారపడి ఉన్నాడని విషయం కూడా దానితో సరిసమానమైన వాస్తవము. పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును అని యోబు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి. అయితే దేవుడు మనుష్యుని ఒక ఆటబొమ్మగా చేసి తన ఆనందము కొరకు వానిని ఆడిస్తాడనేది సత్యదూరము. యోబు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ఈ సందర్భంలో చదవండి. అయితే దేవుడు తన సృష్టమును గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. నలిగిన రెల్లును ఆయన విరువడు అని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో యోబు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని అడుగుచున్నాడు. తరువాత అతడు నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది అని 15వ అధ్యాయం 17వ వచనంలో వాపోవుచున్నాడు. స్వనీతిని ఆధారం చేసుకున్న ఎవరైనా పరిపూర్ణమైన దేవుని కృపను అర్థం చేసుకొనలేని స్థితిలో ఉండినట్లుగా ఇప్పుడు యోబు కూడా అదే స్థితిలో ఉన్నాడు. దేవుడు అపవిత్రుడైన పాపిని సంపూర్ణముగా శుద్ధీకరించి అతని పాపములతో నిండిన సంచిని సముద్ర అగాధములో పడవేయువాడని మనలో ప్రతి ఒక్కరమూ ఎరిగి ఉన్నామా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.